ఈ ఆనందం ఎప్పుడు కలుగుతుందంటే దేవుణ్ణి కలుసుకున్నప్పుడు మాత్రమే కలుగుతుంది. దేవునికి స్తోత్రం. మన టార్గెట్, భక్తి టార్గెట్ ఎప్పుడంటే దేవుణ్ణి కలుసుకోవడమే మన భక్తికి ఉన్న పరాకాష్ట. దేవునికి స్తోత్రం. నువ్వేం చేసినా దాంట్లో గిన్నెలు కడుగు తుడు నువ్వేం చేయి, దేవుణ్ణి కలుసుకున్నావా, దేవుని రీచ్ అయ్యవా, దేవుని రీచ్ అయితే ఇన్ని సమస్యలు ఇన్ని ఇబ్బందులు పడి దేవుని రీచ్ అయితే అప్పుడు నువ్వు నిజమైన జ్ఞాని అవుతావు. అప్పుడు నిజమైన ఆనందం కలుగు. ఈ ఆనందం వేరు, లోకంలో ఉన్న ఆనందం వేరు. ప్రభు చెప్పాడు, నేను నా శాంతిని మీకు ఇష్టం, అది లోకం ఇచ్చినటువంటి. లోకంలో ఉన్న శాంతి ఏంటి? సైడ్ ఎఫెక్ట్తో కూడుకున్నది సంతోషం. అది మీరు కెక్క దొరికి నవ్వుకోవడానికి మామూలుగా నవ్వుకోవడానికి తేడా ఉందా లేదా? కసి మనం ఎవరైనా నవ్వుకోవడం మంచోడు అంటారా లేకపోతే మంచోడు అంటారా? లోకంలో ఉన్న సంతోషం కెక్క దొరికి నవ్వుకోవాలండి. దేవునికి స్తోత్రం. స్వయంగా వచ్చే సంతోషం దేవుని దగ్గర వచ్చింది. లోకంలో అందరూ పడుకుని 30 ఏళ్ళకు దుబ్బు ఊగిపోతారు కదా, అదేంటనమాట సైడ్ ఎఫెక్ట్తో కూడుకున్నది. సినిమాకి వెళ్ళు, షికారుకి వెళ్ళు, ఇంకోటి చేయి, చివరికి ఆనందంతో మొదలుపెట్టి దుఃఖంతో ముగుస్తుంది. కానీ దేవుడి దగ్గర ఉన్న సంతోషం ఆ సైడ్ ఎఫెక్ట్ లేని సంతోషం. ఇంకోటి చెప్పరా, విచారంలో కూడా హ్యాపీగా ఉండే సంతోషం. పౌరులు సేవలు కొట్టేసి పండుగ ఇచ్చి లోపల ఆడితే వాళ్ళు ఏం చెప్తారంటే ఎప్పుడైనా దెబ్బలు తినవాడు పాటలు పాడతారా? చాలా మంది భార్యలు భర్త కూడా ఉంటారు. ఎప్పుడైనా ఏ భార్య గోబలు కొట్టినాయంటే ఈ సంతోషం కావాలని భార్య ఎక్కడ కనపడుతుంది ఉంటుందా అసలు? కానీ వాళ్ళు ఇష్టం కొట్టేస్తే బండలు బిగించేస్తే వాళ్ళ అర్ధరాత్రి వాళ్ళు ఏం చేస్తున్నారట? బయట చెప్తున్నారు, వీళ్ళు ఎవరికైనా సంతోషం కలిగింది వాళ్ళు కీర్తనలు పాడతారు. ఏం కలిగింది సంతోషం? దేహానికి దెబ్బలు కలిగింది, ఆత్మ మాత్రం ఉల్లాసంగా ఉంది. మన జీవితంలో మనం చూస్తూ ఉంటే శరీరం చేసీలో ఉంటుంది, ఆత్మకన్నీ గాయాలి. అంటే అధికారులు వదులుకుని నడిగే వరకు ఎక్కడైనా స్వస్థత కొంచెమైనా లేని పరిస్థితి. నిజమైన ఆత్మానందం, నిజమైన సంతోషం పొందాలంటే ఆ వ్యక్తి యేసును కలుసుకున్న వాడై ఉండాలి, దేవుణ్ణి కలుసుకున్న వాడై ఉండాలి. అలాగ కలుసుకున్న వాడిని బైబిల్ పెట్టి